అంటే ఇది ఒక కేస్ పరంగా మూవ్ అవుతుంది. ఈ రోజు ఎంక్వైరీ కమిషన్ కూడా వేయడం జరిగింది. సో మరి అక్కడ నుండి ఎలాంటి సమాధానం అయితే లేదు, ఇక్కడ నుండి కూడా ఎలాంటి సమాధానం లేదు. మరి బాధితురాలు ఉంది మన మధ్యలో, కానీ అంతకంటే ముందు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. స్త్రీల మీద ఈ విధంగా జరగడానికి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఒక 60 years ఆయన బాధ్యత గల పోస్టులో ఉండి ఒక స్త్రీని ఈ విధంగా మాట్లాడడం, అసభ్యకరంగా చాటింగ్ చేయడం, ఏదైనా కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మన మధ్యలో రామాంజనేయులు సార్ కూడా ఉన్నారు. ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. మీరు ఈ విధంగా జరిగింది కదా, దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు 60 ఏళ్ళ ఆయన ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇలా చేశాడు అంటే అది సభ్య సమాజానికి సిగ్గుచేటు. హాస్పిటల్ పరువుని గంగలో పోసాడు. అది నిజాలు మనకు తెలియవు. పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు సెంట్రల్ కమిటీ వచ్చింది. వాళ్ళంతా కూడా కమిటీలో ఎవిడెన్స్లు కనుక తీసుకుని ఉంటారు. దానిపైన గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. మాకు కూడా ఎటువంటి కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము కూడా ఏం చేయలేదు. నిన్ననే పేపర్ స్టేట్మెంట్ పడిందంటే మా ఏఆర్ ఆఫీషియల్స్ కూడా ఫోన్ చేసి ఏంటి ఇలా జరిగిందంట అని అడిగారు. మా కమాండెంట్ గారు, అసిస్టెంట్ కమాండెంట్ గారు. అవును సార్, పేపర్కి వచ్చింది, దీని మీద మాకు ఎటువంటి విషయం తెలియలేదు. ఈరోజు ఉస్మానియా నుంచి ఒక కమిటీ వస్తుందట. ఆ కమిటీలో అందరి యొక్క ఎవిడెన్స్ తీసుకొని దానిపైన నిర్ణయం చేస్తారని చెప్పారు. సో ఈ కేసు అయితే మీ వరకు రాలేదు. మరి ఈ రోజు మీరు ఇక్కడ కనిపిస్తున్నారు మాకు చూసేటట్టుగా అయితే, మరి ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు మీరు ఈ కేసులో? అసలు ఇక్కడికి ఒక 10 members పైకి సూపరింటెండెంట్ మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మాపుగా వచ్చినందువల్ల ఏదైనా ఇన్సిడెంట్ జరగవచ్చు అనే ఉద్దేశంతోనే మాకు సూపరింటెండెంట్ గారు మేడం పిఏ గారు ఫోన్ చేశారు. ఏమండి ఇట్లా ఇక్కడ సెంట్రల్ మన ఉస్మానియా నుంచి కమిటీ వచ్చింది, మరియు 10 members మాపుగా వచ్చారు, ఏమన్నా జరగవచ్చేమో, మీరు రండి అంటే ఇమీడియట్గా మేము మా స్పెషల్ ప్రొడక్షన్ పర్స్ 4 members రావడం జరిగింది. షకీల్ హుసేన్ మీద ఒకవేళ ఇది నిజాలే అయినాయి అనుకోండి, ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఒక బాధ్యత గల పోస్ట్ లో మీరు ఉన్నారు, మీ అభిప్రాయం చెప్పండి. అది కమిటీ నిజ నిర్ధారణ తర్వాత గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు వాళ్ళు పై అధికారంలో ఉన్నారు, వాళ్ళకి పొలిటికల్ లీడర్ గా కూడా అట్లా ఇట్లా ఉండొచ్చు. అప్పుడు ఒక స్త్రీకి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అసలు 100% న్యాయం జరుగుతామా? అందులో ఎవిడెన్స్ బట్టి న్యాయం జరుగుతుంది, పక్కా జరుగుతుంది. న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇక్కడ వాస్తవానికి చూడాలనుకుంటే ఇక్కడ మేడం వాళ్ళు ఉన్నారు, మీరున్నారు, అందరు ఉన్నారు. ఇది ఒక సొంతం ఇల్లు లాగా వాళ్ళకి పని చేస్తున్నారు. ఇక్కడ వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిరంటేనే ఇక్కడ హోప్ లేదని, అసలు బాధితురాలకి ఇక్కడ హోప్ లేదని ఆమె వదిలేసి వెళ్ళిందని మేము అంటున్నాం.